అంటే బండెడు పుస్తకాల భయం. ఎల్కేజీలోనే కిలోల కొద్దీ బరువు మోయలేక పాఠశాలకు ఎగనామం పెట్టాలనిపించే పరిస్థితి. ఈ దుస్థితికి త్వరలోనే కాలం చెల్లనుంది. ఓనమాలు దిద్దేందుకు కొత్తగా ఐ స్లేట్ పేరుతో ఎలక్ట్రానిక్ పలక అందుబాటులోకి వచ్చింది. ఇంతకాలం మట్టి పలకలతో ఓనమాలు దిద్దుకున్న నిరుపేద చిన్నారులు భవిష్యత్తులో ఆధునిక సౌకర్యాలు అందుకోబోతున్నారు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పలకల్ని మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లా గణపురం మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లిలో పిల్లలకు అందించారు. అచ్చం క్యాల్కులేటర్లుగా కనిపించే ఈ పరికరాల్ని విలేజెస్ ఇన్ డెవలప్మెంట్ ఆన్ లెర్నింగ్ ఫౌండేషన్ విడాల్ అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది. పాఠ్యాంశాల్ని వీటిలో నిక్షిప్తం చేయడం ద్వారా సులువుగా బోధించే వెసులుబాటుంది. పుస్తకాలు కాపీలకు బదులుగా ఇందులో టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, టాస్కులు అని ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మేము ఇంటి దగ్గర అసలు చదివే వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ ఐస్లెట్ వచ్చినందున ఇంటి దగ్గర మేము చాలాసేపు చదువుతున్నాము. ఐస్లెట్లో మనం లెక్క చేసి ఆ ఆన్సర్ కొడితే అది కరెక్ట్ తప్పు చెబుతుంది. పుస్తకాలు అవసరం లేకుండా ఐస్లెట్లోనే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ పెడుతున్నారు టీచర్ వాళ్ళు. ఈ ఐస్లెట్ ఇచ్చిన తర్వాత మేము ఇంటికాడికి పోయిన తర్వాత ఎక్కువ హోంవర్క్ దానిపైన చేస్తున్నాం. వాళ్ళ ఐస్లెట్ ఇవ్వక ముందుకేమో మేము కొంచెం సేపు రాసుకుంటుంటే అయితే ఇంకా ఈ ఐస్లెట్ ఇచ్చిన తర్వాత ఎక్కువ సేపు చేసుకుంటున్నాము. ఏ రోజు పూర్తయిన పాఠాన్ని ఆ రోజే టాస్కుల రూపంలో తయారు చేసి ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రానిక్ పలకల్లో నిక్షిప్తం చేస్తున్నారు. అలా ఒక్కో పాఠం నుంచి 20-30 ప్రశ్నలతో టాస్కులు తయారు చేసి ఇంటి పని అప్పగిస్తున్నారు. లెసన్ తీసుకొని ఆ లెసన్ లోపల ఉండేవి టాస్క్లు అని చెప్పేసి అంటే మల్టిపుల్ చాయిస్గా తీసుకొని దాని లోపల 4 చాయిసెస్ ఉంటాయి. దాంట్ లోపల ఏది దానికి 4ట్లో ఒకటికి మాత్రమే కరెక్ట్ ఉంటుంది, మిగతాది ఉండదు. దాంట్ లోపల ఏదైతే కరెక్ట్ ఒప్పుకుంటారో అది ఎంబడే అక్కడ చూపిస్తుంది కరెక్ట్ అవుతాయి, రాంగ్ లేకుంటే మాత్రం కాదనమాట. ఆ విధంగా పిల్లవాడు అది రానప్పుడు ఇంకో దానికి ట్రై చేయడానికి వీలవుతుంటుంది. ప్రస్తుతం 2 పాఠశాలల్లో 30 మంది 6వ తరగతి విద్యార్థులకు కొత్త పలకల్ని ఇచ్చారు. వచ్చే ఏడాదిలోపు 500 మందికి ఇవ్వాలని హైదరాబాద్కు చెందిన విడాల్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎలక్ట్రానిక్ పలకకు 5,000 ఖర్చవుతోంది. ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే 1,500 నుంచి 2,000 లోపే లభించే వెసులుబాటుంది. ఈ గ్రామంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంతో తెలివిగల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ అవకాశాలు లేక, వనరులు లేక వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళకి నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోలేరు. ముఖ్యంగా ఆ ఒక్క కారణం మీదే మేము ఇట్లా చిన్న గ్రామాలు ఎక్కడెక్కడో విసిరేసినట్టున్న గ్రామాలు వెతుక్కొని మేము వస్తున్నాం అన్నమాట. ఏకధాటిగా వాడితే 3 గంటల పాటు పనిచేసే ఈ పలకల్ని సౌరశక్తి ద్వారా ఛార్జింగ్ అయ్యేలా తయారు చేశారు. సింగపూర్కు చెందిన నాన్యాంగ్, అమెరికాకు చెందిన రైస్ విశ్వవిద్యాలయాల సహకారంతో భారత శాస్త్రవేత్త కృష్ణ ఐ స్లేట్లకు రూపకల్పన చేశారు. తొలుత ఆంగ్ల పాఠాల్ని మాత్రమే నిక్షిప్తం చేసుకునేలా రూపొందించిన స్లేట్లను ప్రస్తుతం గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల పాఠ్యాంశాలు నిక్షిప్తమయ్యేలా అభివృద్ధి చేశారు.